సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 569వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనము ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటూ వస్తున్నామండి. ధార్మిక జగత్తులోనండి ఏవైతే మనం ఆలోచనలు ఉన్నాయో, చాలా విషయాల్లో మనము ఎన్నో నమ్మకాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా నా ధర్మం బోధించింది, ఇలా చేయమంటుంది, ఇలా చేయకూడదంటుంది. ఏమండి, ఇవన్నీ కూడా కేవలము మాట వరకే నిలిచిపోతుందండి, భావన వరకే నిలిచిపోతుంది. అర్థమైందండి? దాన్ని మనం ఆచరణలో పెట్టలేకపోతున్నాం. ఉదాహరణకి మనం చెంపదెబ్బలు వేసుకుంటున్నాం. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటున్నాం. జన్మ జన్మలుగా నేను పాపాలు చేస్తున్నాను తండ్రి, నన్ను పాపాల ఊబి నుండి బయటికి లాగు అని మనం భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఫోకస్ దాని మీద ఉండట్లే. అవునండి, ఏ విధంగా మనం ఈ పాపాల ఊబి నుండి బయటికి రావాలి, ఈ యొక్క దాని మీద మన ఫోకస్ ఉండటం లేదు. అదేవిధంగా అసతోమా సద్గమయ అంటున్నాం, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అది కూడా కేవలం పలకడానికే మనము పరిమితం చేసుకుంటున్నామండి. నేను అసత్య మార్గంలో, ఎంతకాలం మీరు అసత్య మార్గంలో ఉంటారు? భగవంతుడా, నన్ను సత్య మార్గంలో పెట్టు, నా సత్య మార్గాన్ని బోధించు, నేను అంధకారంలో తిరుగుతూ ఉన్నాను, నన్ను జ్ఞానోదయం చేయి, ఆత్మ జ్ఞాన ప్రకాశం ద్వారా నాలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించు. ఇదే విధంగా మనం చెప్తాం వసుదైవ కుటుంబకము. ఇఫ్ చరిత్ర పోయినట్లయితే మొత్తం పోతుంది. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యం మహాభాగ్యము. ఇలాంటివన్నీ ఎంతకాలం మన యొక్క ఊహలకి, మన విశ్వాసాలకి పరిమితం చేస్తాము, మాటల వరకు పరిమితం చేస్తాము. దాన్ని వాస్తవ రూపంలో తీసుకురావడానికి ఎందుకు మనము కృషి చేయటము లేదు? ఇది ధార్మిక జగత్తులో దీనికి సమాధానం లేదండి. ఆధ్యాత్మిక జగత్తులో సర్వ ప్రశ్నలకి మీకు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం భగవంతుడికి తెలుసుకునే విషయంలో అర్థమైందండి. ప్రతి ప్రశ్నకి కూలంకషమైనటువంటి సమాధానము, ఆచరణ విధానము కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. ఒకటేంటండి, గీత బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము ఏమిటండి? ప్రతి ఒక్క వ్యక్తి తన మూల స్వరూపంలో ఆత్మ. నేను ఆత్మని. ఈ యొక్క దేహము, ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, వీటి ద్వారా నేను ఈ యొక్క శరీరాన్ని ఆధారం చేసుకుని ఈ సృష్టి నాటక రంగంపై విద్యుక్తమైనటువంటి పాత్రని అభినయిస్తున్నాను. అర్థమైంది? ఇంత స్పష్టత ఆధ్యాత్మికతలో ఉందండి. ఆధ్యాత్మిక జాగృతి జరగాలంటే ఆత్మజ్ఞానం కావాలి. కేవలం శ్రీమద్ భగవద్గీతలోనే చాలా స్పష్టంగా, క్లియర్గా, ఆచరణాత్మకంగా చాలా స్పష్టం చేయడం జరిగింది. స్వయముగా భగవంతుడే మాట్లాడుతున్నటువంటి 574 శ్లోకాల మాధ్యమంగా అర్థమై, ఇది మనకి ముఖ్యమైన తేడా అన్నమాట. మరొక అంశాన్ని మనము తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటి విషయాన్ని మన దృష్టికి తీసుకొని వస్తున్నామండి. ఎందుకంటే గత ఎపిసోడ్లో నచికేతుడు ఏమంటున్నాడండి? నాకు ధర్మము అధర్మము గురించి చెప్పొద్దు, కర్మ, దుష్కర్మ, అకర్మ, వికర్మ, వీటి గురించి కర్మ సిద్ధాంతం నాకు అక్కర్లేదు. అర్థమైంది? నాకు కావలసింది దీనికంటే బియాండ్, అతీతంగా ఉన్నటువంటి పరమ సత్యము కావాలి. చూసారా? పరమసత్యాన్ని బోధించు అంటే, పరమసత్యం అంటే భగవంతుడండి. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటాం కదా. పరమాత్మ భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, పరమసత్యము. ఆ సత్యమైనటువంటి పరమాత్మ యొక్క సంపూర్ణమైన, సత్యమైన, ఖచ్చితమైన పరిచయం నాకు కావాలి అడుగుతున్నాడు. దానికి సమాధానమే మనం ఇప్పుడు కఠోపనిషత్తు 1:2:15, 1వ అధ్యాయం 2వ వల్లి 15వ మంత్రము చాలా అద్భుతంగా, స్పష్టంగా ఒకే ఒక్క పదములో తెలియజేశాడండి. భగవంతుణ్ణి ఎలాగ పొందాలి,
దాని ప్రాసెస్ ఏమిటి అనేది చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క మంత్రాన్ని, బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని మీరు కానీ అర్థం చేసుకోగలిగితే మీ జీవితం మారిపోతుందండి. పరమాత్మని ఖచ్చితంగా మీరు ప్రాప్తి చేసుకుంటారు. ఇందులో ఎటువంటి సంశయము అవసరం లేదు. ముందుగా నేను ఈ మంత్రాన్ని చెప్తాను. మంత్రం కంటే ముందు ఒక లైన్ ఏదో రాశారు. ఈ మంత్రము పరమాత్మను పొందే మార్గాన్ని మరియు దానికి సంకేతమైన ఓం అంటాను చూసారా, ఓం అంటే ప్రణవనాదము. అర్థమైందండి. ఓం అనేటువంటి మంత్రము ఈ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తోంది. ఓంకారము. అర్థమైందండి. ఓం అంటే ఎందుకంటారో ప్రతి దగ్గర ఓం, మేము కూడా ఓం శాంతి అంటాం. అర్థమైంది. ఓం యొక్క విషయము భగవంతుడికి ఓంకారానికి సంబంధము, ఆత్మకి ఓంకారానికి సంబంధము ఈ యొక్క మంత్రం మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు గీతలో. కేవలం శ్రద్ధ ఉంటే నేను జ్ఞానాన్ని తెలియచేస్తానన్నాడు. ముందుగా 4 పంక్తులు ఉన్నాయండి. 4 పంక్తుల యొక్క ముందు మంత్రాన్ని చదువుతాను. మొదటి పంక్తి, సర్వే వేద యత్పదం ఆమనంతి. ఇది మొదటి పంక్తి అండి. సర్వే వేదాహ యత్పదం ఆమనంతి. రెండవ పంక్తి, తపాంసి సర్వాణి చ యత్ వదంతి. మూడవ పంక్తి, యత్ ఇచ్ఛంతః బ్రహ్మచర్యం చరంతి. మూడవది, తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇతి ఏతత్. అర్థమైందండి. ఆఖరి పంక్తి ఏంటండి, తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇతి ఏతత్. ఇది యమధర్మరాజు అంటే భగవంతుడు తన పరిచయాన్ని, తనని ఏ విధంగా ప్రాప్తి చేసుకోవాలి అన్న విషయాన్ని నచికేతుడికి అర్థం చేయిస్తున్నాడు అండి. చాలా స్పష్టంగా అర్థం చేయిస్తున్నాడు. జాగ్రత్త. ఇప్పుడు వరుస క్రమంలో 4 పంక్తుల అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పంక్తి, సర్వే వేదా యత్పదం ఆమనంతి అంటే ఇక్కడ వేద అనే పదం వచ్చిందండి. వేదాలు ఏం చెప్తున్నాయి? సర్వే వేదాలు అంటే 4 వేదాలు ఉన్నాయి కదా. ఈ 4 వేదాలు ఏం చెప్తున్నాయి? దాని సారం ఏమిటి? అర్థమైందండి. సర్వే వేద యత్ పదం ఆమనంతి అంటే అన్ని వేదాలు ఏ పరమ పదాన్ని ప్రకటిస్తున్నాయో. ఏదన్నా వేదాలు, ఇన్ని వేదాలు, వేద మంత్రాలు, దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ ధార్మిక జగత్తులో వేదాలకు ఉన్నంత ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదు. కానీ వేదాలు ఏం ప్రకటిస్తున్నాయి? వేదాలు నాకే సందేశం ఇస్తోంది అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. వేదాలలో విభిన్న విషయాలు ఉన్నప్పటికీ అవన్నీ చివరికి ఒకే గమ్యాన్ని, పరమ సత్యాన్ని సూచిస్తున్నాయి. ఏమిటా సత్యము? అది మొదటి పంక్తి అండి. రెండవది, తపాంసి సర్వాణి చ యద్వదంతి అన్నాడు. అన్ని తపస్సులు కూడా దానినే వివరిస్తున్నాయి. తపస్సులు, రకరకాల తపస్సులు చేస్తున్నాం కదా. అడవులకు వెళ్ళి తపస్సు చేసుకునే ఆ విధంగా తపస్సు. అదేవిధంగా ఈ యొక్క ఉపవాసం చేస్తారు కొంతమంది. నేను 4 రోజుల పాటు భోజనం చేయనండి అంటారు, చేయరు. కాలినడకన వెళతారు, రాత్రంతా మేలుకుంటారు, జాగరణ, ఉపవాసము. ఇలాగ ధ్యానం చేస్తారండి. ఆయన ఏమి తీసుకోరండి, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు, ధ్యానం చేస్తారు. ఇవన్నీ దేనికండి? తపస్సు అంటే ఆత్మశుద్ధత, ఆత్మని క్లీన్ చేసుకోవడం అన్నమాట. అందుకని ఆ తపస్సుని, రకరకాల తపస్సులు ఉన్నాయి. గీతలో కూడా సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సులు ఉంటాయి. మీరు 17వ అధ్యాయం తిరిగేస్తే మీకు కనబడుతుంది. తర్వాత చెప్తాను. అన్ని తపస్సులు కూడా దానినే వివరిస్తుంది. దేనిని? ఏవి చేసినానండి భగవంతుని యొక్క సత్య సంపూర్ణ ఖచ్చితమైన పరిచయం పొందాలి. అంతే. లేకపోతే ఏమి లాభం చెప్పండి? అన్నీ తెలుసునండి కానీ భగవంతుడి గురించి తెలియదంటే భగవంతుడి సందేశం తెలియదు, భగవంతుడి వారసత్వాన్ని పొందలేము. కేవలం ఇన్ఫర్మేషన్, సమాచార సేకరణలోనే మన జీవితం గడిచిపోతుంది. అందుకని యోగము, ధ్యానం, ఉపవాసం వంటి తపస్సులన్నీ కూడా అదే పరమపదాన్ని పొందడానికి మార్గాలు మాత్రమే. ఏమన్నాడు? వేదాలు కూడా అదే తెలియజేస్తున్నాయి. తర్వాత ఏమన్నాడు? తపస్సులు కూడా అదేనన్నాడు. మూడవది, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. ఇప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. అర్థమైందండి. బ్రహ్మచర్యం అంటే సెలిబసి. అర్థమైందండి. దేనికి పాటిస్తున్నారు? చాలామంది బ్రహ్మచర్యం పాటిస్తారు. బాల బ్రహ్మచారులు, బాల బ్రహ్మచారులు ఉన్నారు. ఎంతో గొప్ప పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా, చాలా ఉన్నతమైనటువంటి పదవులు అధిష్ఠించిన వారిలో కూడా బ్రహ్మచారులు ఉన్నారు. అర్థమైందండి. సో దేని కొరకు ఈ బ్రహ్మచార్యం చేస్తున్నారు? దేనిని కోరుకుంటూ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తారు?
బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహణ, మనస్సు శుద్ధి అనేది ఆ పరమపదాన్ని పొందడానికి అవసరమైన సాధన. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి, మీకు మంత్రము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, వేదాలు ఏం చెప్తున్నాయి, తపస్సులు దేని కొరకు చేస్తున్నాము, తర్వాత బ్రహ్మచర్యం దేనికోసం. బ్రహ్మచర్యం అంటే ఇది ఒక కఠిన వ్రతం అండి. ఆ జన్మ బ్రహ్మచారి అనమాట. బ్రహ్మచర్యం అంటే 40 రోజులు వ్రతం చేస్తున్నానండి, నేనేదో ఒక తీర్థం పుచ్చుకున్నాను ఒక నెల రోజుల పాటు, ఆ నెల రోజుల పాటు నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, తర్వాత మళ్ళీ నేను దాన్ని మళ్ళీ నేను మామూలు స్థితికి వచ్చేస్తాను, ఇది కాదు. అర్థమైందండి. అందువల్ల ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్ అన్నాడు. అంటే ఇప్పుడు యమధర్మరాజు ఏం చెప్తున్నాడు, ఈ 3 దేని కొరకు జరుగుతున్నాయి, ఆ యొక్క విషయాన్ని సంగ్రహేణ అంటే సంక్షిప్తంగా నేను నీకు చెప్తున్నాను అంటున్నాడు. ఆ పరమ పదాన్ని నీకు సంక్షిప్తంగా చెబుతాను. అది ఏమిటంటే ఓం అన్నాడు. ఓం ఓం, ప్రతిదానికి ఓం, ఓంకారనాదం అంటాం, ఓంకార ధ్వని, ప్రణవనాదం అంటాం దాన్నే కూడా. అర్థమైందండి. అన్ని శాస్త్రాల సారాంశం ఒకే అక్షరంలో చెప్పబడింది. ఓం అనే అదే పరమ సత్యానికి సంకేతము. ఇప్పుడు ఓం యొక్క అర్థం చేసుకోవాలి మనం. ఈ ఓం అనేదే ఆన్సర్ ఇచ్చాడు, అన్నిటికీ కూడా ఆన్సర్ ఈ ఓం అనే ఒక అక్షరం చెప్పాడు. ఇప్పుడు చూడండి, సమగ్ర భావము, అన్ని వేదాలు, అన్ని తపస్సులు, బ్రహ్మచర్య సాధన, వేదాలు, తపస్సులు, బ్రహ్మచర్య సాధన, ఈ 3 మీద ఫోకస్ అండి ఈ మంత్రం మీద. మిగతా మంత్రాలు ఇంకేమున్నాయి చూద్దాము. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒకే లక్ష్యానికి దారితీస్తాయి. వేదాలు అంటే, వేద అంటేనే టు నో అండి. నా వేద అంటే మనకి అర్థం కాకపోవడం వేద. అందుకని వేదాలు అంటే పరమాత్మని సంపూర్ణంగా అర్థం చేసుకోవడమే వేదాలు. అర్థమైందండి. ఆ స్థితే ఈ పరమపదం. తపస్సు లక్షణం ఇప్పుడు రెండోది. ఇది అయిపోయింది. రెండోది ఏంటి, తపస్సుల లక్ష్యం ఏంటి, మనిషి చేసే నానావిధ తపస్సులు, వ్రతాలు, సాధనలు యొక్క ఏకైక లక్ష్యము ఆత్మ సాక్షాత్కారము, పరమాత్మ సాక్షాత్కారము. ఆ సాక్షాత్కారానికి మార్గం ఏంటి, ఆ సాక్షాత్కారానికి మార్గము ఏమండి ఏం చూపిస్తున్నాయి, అన్ని వేదాలు ఘోషిస్తున్నాయి. ఇదే మార్గమే చెప్తున్నాయండి. మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఓన్లీ థియరీలోకి వెళ్తున్నాం. మనం అసలు అందులో ఉన్నటువంటి సారము, నా జీవితాన్ని ఎలాగా ఆ సారం అనుసారంగా సరిదిద్దుకోవాలి అనే విషయంలోకి వెళ్ళటం లేదు. కేవలం అందులో ఏమున్నది అంటే ఓం గురించి చెప్పాడు. ఓం అంటే పరమాత్మని పొందడం, ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి అర్హత పొందడం అంటే ఏంటి, సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకోవడం. ఇది అల్టిమేట్గా హయ్యెస్ట్ ప్రాప్తి. దీనికంటే గొప్ప ప్రాప్తి లేదు. ఇప్పుడు 3వది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అనేది కేవలం శారీరక నియమము కాదు. ఇది శారీరక నియమం కాదు. ఇది ఇంద్రియ నియంత్రణ, మనసు శుద్ధి, ఆత్మస్మృతి, ప్రధాన శత్రువైన కామము, కామ వికారం అంటే లైంగిక వాంఛ, సెక్స్ లస్ట్ను జయించి ఆత్మస్వరూపంలో నిలబడటము నిజమైన బ్రహ్మచర్యం. నిజమైన బ్రహ్మచర్యం మనసా వాచ కర్మణ పవిత్రత, ఆత్మలో క్లీన్గా ఉండాలన్నమాట. అప్పుడు పరమాత్మ స్మృతిలోకి వస్తాడు. అర్థమైందండి. బ్రహ్మచర్యం కూడా పరమ పదాన్ని పొందడానికి ఒక సాధనం మాత్రమే. చూసారు, ఇవన్నీ సాధనాలు, పరమ పదాన్ని పొందడానికి ఒక సాధనం మాత్రమే అని ఈ మంత్రము నిర్ధారిస్తుంది. ఓంకారం యొక్క ప్రాశస్త్యము. యమధర్మరాజు ఈ గూఢమైన సత్యాన్ని సంక్షిప్తంగా చెప్తూ వేదాలు, తపస్సులు, బ్రహ్మచర్యము దేనికోసమైతే నిర్దేశించబడ్డాయో ఆ పరమ పదము మరేదో కాదు, అది ఓం, ప్రణవము అన్నాడు. ప్రణవము అని స్పష్టము చేయడం జరిగింది. ఇప్పుడు గీతా మద్దతు శ్లోకాలు కొన్ని చూడండి. ఓం ధ్వని ఉన్నటువంటి, ఓం అనే శబ్దము ప్రస్తావించినటువంటి అన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి. పరమాత్మకు ఓం అనేది ఒక ఉత్తమమైన ప్రతీక, ఒక సింబల్. దీనిని ధ్యానించడం ద్వారా పరమాత్మ తత్వాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు పొందవచ్చు. అర్థమైందండి. ఈ సత్యాన్ని బలపరిచే కొన్ని శ్లోకాలను పరిశీలిద్దాం. సర్వే వేదా యత్పాద మామనంతి. సర్వే వేద, ఇక్కడ మనం పదవిచ్ఛేదన నేను రాసుకున్నాను, అది చూసినట్లయితే ఇది సర్వే వేద యత్ పదం ఆమనంతి. సర్వే వేద యత్ పదం ఆమనంతి. ఈ పదానికి సంబంధించినటువంటి నేను శ్లోకాలు తీసుకొస్తున్నాను. 7వ అధ్యాయంలోని 8వ శ్లోకం. రసో అహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో
అర్థమైందండి. ప్రణవ సర్వవేదేషు అండర్లైన్ చేసుకోండి. ప్రణవ సర్వవేదేషు శబ్ద కే పౌరుషం ఋషు అన్నాడు. ఇందులో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది ఏంటి? ఏం చెప్పాడండి? సర్వ వేదాలు ఏం చెప్తున్నాయంట? అందులో నేను ప్రణవనాదాన్ని, ఓంని నేనే అని భగవంతుడే ప్రకటించుకున్నాడు. అర్థమైందండి? ఇదనమాట దాన్ని సమర్థించేటువంటి శ్లోకము. ఏం చెప్పాడు? నేను సర్వ వేదాలలో ప్రణవము అంటే ఓం రూపములో ఉన్నాను. ఆ ఓం అనేది కూడా ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. కొంచెం ఈ చర్చను మీరు ముందుకు తీసుకొని వెళ్ళి అర్థం చేసుకోగలిగితే ఇంకా చాలా మీకు అద్భుతమైన క్లారిటీ వస్తుంది. రెండవది బ్రహ్మచర్యం గురించండి. 8వ అధ్యాయం 11వ శ్లోకము. 8వ అధ్యాయం 11వ శ్లోకం. యదక్షరం వేద విదో, ఇందులో బ్రహ్మచర్యం ఉంది, వేద వేదాల విషయం రెండు ప్రస్తావించారండి ఈ శ్లోకంలో 8-11. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా. అర్థమైందండి. తర్వాత యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఇక్కడ ఏమంటాడు? 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏం చెప్తున్నాడు? ఒకటి శ్లోకం ఏం చెప్తున్నాడు? ఈ మంత్రాన్ని పూర్తిగా సమర్థిస్తుందండి. ఈ కఠోపనిషత్తు 1, 2, 15, 8వ అధ్యాయం 11వ శ్లోకం పూర్తిగా సమర్థిస్తోంది. వేద విధులు దేనిని అక్షరమని అంటారో, ఏది అక్షరం అన్నారు కదా, అక్షరం అంటే ఏంటి? ఈ క్షీణించే దేహం లేనటువంటి పరమాత్మ ఆత్మస్వరూపుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. అర్థమైందండి? భౌతిక చర్మనేత్రాలతో చూడలేనటువంటి విషయము ఆ అక్షరమని అంటారో. రాగద్వేషాలు లేని యతులు అంటే సన్యాసులు, గురువులు దేనిలో ప్రవేశిస్తారో, దేనిని కోరుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో అట్టి గమ్యాన్ని నేను నీకు సంక్షిప్తముగా చెబుతాను. భగవంతుడు అక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, ఇక్కడ యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్నాడు. రెండు కూడా ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తర్వాత 15వ అధ్యాయం 15వ శ్లోకం. ఇక్కడ ఒకటి వేదాంతాన్ని నేనే, వేదాలు రచించిన వాడిని నేనే, వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని కూడా నేను ఒక్కడినే. మీరు నన్ను తప్ప అందరినీ తెలుసుకుంటున్నారు వేదాల ద్వారా కానీ ఇతర ధార్మిక గ్రంథాల ద్వారా. వేదాల సారం ఏంటి? వేదాలు దేనిని ఆమనంతి అంటే ప్రకటిస్తున్నాయో అనే ఆమనంతి అనే అంశానికి ఇది ముగింపు లాంటిది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఇందులో ముఖ్యంగా మీరేంటి? నేను అందరి హృదయాలలో ఉన్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటే చెప్పాను కదా, అందరి హృదయాల్లోని సర్వవ్యాపి అంటూ మరి మీరు మిస్లీడ్ అవ్వకూడదు. ఆత్మ మూల స్వరూపంలో ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ యొక్క స్మృతి. వేదాలన్నింటి ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనొక్కడినే. వేదాంత కర్తను నేనే, వేదవేత్తను నేనే. వేదవేత్త అంటే వేదాలను ఎరింగిన వాడిని కూడా నేనే. 6వ అధ్యాయం 14వ శ్లోకం అండి. ఇక్కడ బ్రహ్మచర్యం గురించి ఇచ్చాడు. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచర్యవ్రతే స్థిత అన్నాడు. ఇక్కడ ఏమంటాడు? యోగి ప్రశాంత మనస్సుతో భయరహితముగా బ్రహ్మచర్యములో స్థిరముగా ఉండాలి. అక్కడ యోగి యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నాడనమాట. 6వ అధ్యాయం అంటే ఆత్మ సంయమ యోగము, ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటిది. యోగి ప్రశాంత మనస్సుతో భయరహితముగా బ్రహ్మచర్యములో స్థిరంగా ఉండాలి. 17వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో కూడానండి, ఆ 17, 14లో కూడా మనకి బ్రహ్మచర్యం యొక్క ప్రస్తావన వస్తోంది. అందులో తపస్సులు 3 రకాల తపస్సుల గురించి చెప్తాడు. శారీరక తపస్సు, తర్వాత మానసిక తపస్సు, తర్వాత శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచక తపస్సు. ఈ 3 తపస్సుల గురించి చెప్తాడు. ఇందులో శారీరక తపస్సులో వస్తుంది దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపౌచ్యతే అని ఇక్కడ వస్తుందన్నమాట. అర్థమైందండి? ఇది ఇక్కడ దేవద్విజగురు ప్రాజ్ఞం బ్రహ్మచర్యంలో స్థిరంగా ఉండాలి అని చెప్పాడు. అంటే పరమాత్మను పొందాలంటే కొన్ని త్యాగాలు చేయాలండి. అర్థమైందండి? ఈ త్యాగం చేస్తేనే మనం 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టు ఆ కొద్ది మంది ప్రాప్తి చేసుకున్నటువంటి వాళ్ళలో మీరు వస్తారు. 8వ అధ్యాయం 13వ శ్లోకం అండి. యమధర్మరాజు ఓం అనే సంక్షిప్తంగా చెప్పిన పరమ పదాన్ని మోక్ష సాధనముగా వివరించబడింది. ఏది? 8:13లో. చాలా జాగ్రత్తగా వినండి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి యజందేహం సయాతి పరమాం గతిం. అర్థమైందండి? ఇది చక్కగా మనం చనిపోయేటప్పటికి శరీరాన్ని త్యాగం చేసే సమయానికి మనం ఏమవ్వాలంట? ఒక్క ఓం ధ్వని మాత్రమే చేయాలంట. అంటే పరమాత్మకి సమానం. ఓం అంటే పరమాత్మ కదా, అంటే పరమాత్మ తప్ప ఇంకా ఏది కూడా
గుర్తుకు రాకూడదు అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏకాక్షర రూపమైన ఓం అనే బ్రహ్మ నాదాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మనైన నన్ను స్మరిస్తూ దేహాన్ని వదిలేవాడు పరమ గతిని పొందుతాడు. ఇప్పుడు 9వ అధ్యాయం 17లో కూడా నేనే వేదాన్ని అంటాడు. అర్థమైందండి. మళ్ళీ ఓం దని కూడా చెప్తాడు ఇక్కడ. ఇక్కడ ఓంకారము నేనే, వేదాల యొక్క రచయితని కూడా నేనే అంటాడు. రుక్సామ యజురేవచ అంటాడు. పితాహమస్య జగతో మాతాధాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. నీకు అర్థమైంది అది. ఇదివరకే చర్చించుకుని నేనే ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని, నేను తెలుసుకోదగిన పవిత్రమైన ఓంకారాన్ని, ప్రణవనాదాన్ని, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము కూడా నేనే. 17:24 అండి. తస్మాదోమిత్యుదాహృత్య అర్థం యజ్ఞదాన తపక్రియ ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినాం. బ్రహ్మవాదినాం అంటే ఒక ముముక్షుడు యొక్క లక్షణం అన్నమాట. సత్యమైన జిజ్ఞాస యొక్క లక్షణం, పరమాత్మని పొందాలి ఒక తపన ఉన్నటువంటి ఆ భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. అందువలన బ్రహ్మవాదులు శాస్త్రోక్తమైన యజ్ఞదాన తపస్సులను ఎల్లప్పుడూ ఓం అని ఉచ్చరించడం ద్వారానే ప్రారంభిస్తారు. జర ఓం ధ్వని ఆ విధంగా స్టార్ట్ అయిన తర్వాత 3 సార్లు ఓం ధ్వని చేద్దామండి అంటారు. తర్వాత మిగతా తపస్సులు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ చేస్తారు. అర్థమైందండి. ఈ విధంగా తపాంసి సర్వాణిచ యద్వదంతి. ఇక్కడ తపస్సుల గురించి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడు? అన్ని తపస్సులు, యోగము, ధ్యానము, ఉపవాసము మొదలైనవి కూడా అదే పరమసత్యాన్ని చేరుకోవడానికే. తపస్సు స్వయముగా లక్ష్యము కాదు. అది ఒక సాధనం మాత్రమే. సాత్విక, రాజసిక, తామసిక తపస్సుల వర్ణన మీరు నోట్ చేసుకోండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆ 3 శ్లోకాలు చెప్పటం లేదు. 17వ అధ్యాయంలో 6 శ్లోకాలు ఉన్నాయి. 17వ అధ్యాయంలోని 14, 15, 16, 17, 18, 19 ఆ 6 శ్లోకాల్లో వర్ణించడం జరిగింది. ఇప్పుడు ఓంకారమే పరమతత్వం అనే సత్యాన్ని సమర్థించే కొన్ని ఉపనిషత్తు మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ముండక ఉపనిషత్తులో 2.2.4 ఓంకారం అనే లక్ష్యాన్ని చేరే విల్లుతో ఓంకారాన్ని ఏం చేస్తుందో ఒక లక్ష్యాన్ని చేరే విల్లు ఒక బోవెండారు అంటారు సార్, విల్లుతో పోలుస్తోంది. ఓంకారమే ప్రణవమే విల్లు, జీవాత్మయే బాణము, పరబ్రహ్మమే దాని లక్ష్యము. ఏకాగ్రతతో ఆ లక్ష్యాన్ని కొట్టాలి. అప్పుడు బాణము లక్ష్యములో కలిసిపోయినట్లుగా జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతుందంటే నిజంగా ఫిజికల్గా ఐక్యమవడం కాదు, అక్కడ పరమాత్మని గుర్తిస్తోంది. అర్థమైందండి. తర్వాత మాండూక్య ఉపనిషత్తు 1.1 ఓమిత్యేదక్షరమిదం సర్వం అన్నాడు. ఈ జగత్తంతా ఓంకారమే. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించినంతా ఓంకారమే. ఈ 3 కాలాలకు అతీతమైనది కూడా ఓంకారమే. తైత్తిరీయ ఉపనిషత్తు 1.8.1 ఓం ఇతి బ్రహ్మ ఓం ఇతి సర్వం అన్నాడు. ఓంకారం అంటేనే బ్రహ్మము. బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపము, భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. ఓంకారం అంటేనే ఈ సమస్త జగత్తు సృష్టికి మూలము మరియు సారము. ఆ ప్రణవమే. సంబంధం ఏమిటి? యమధర్మరాజు సంగ్రహేణ బ్రవీమి అన్నాడు, సంక్షిప్తంగా చెబుతాను అన్నాడు. చూసారా? అన్న మాటలకు ఇది అసలైన నిర్వచనము. అంటే ఇతి బ్రహ్మ ఓమితి బ్రహ్మ ఓమితి సర్వం, అదనమాట. సంగ్రహేణ బ్రవీమి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.13 ఎలాగైతే చూడండి, చాలా జాగ్రత్త ఉపమానం ఇచ్చాడు ఒకటి. ఎలాగైతే చెక్కలో దాగి ఉన్న అగ్ని ప్రత్యక్షంగా కనిపించదు, కానీ అది నశించదు. సరైన విధంగా రగిలిస్తే అది కనిపిస్తుంది. అలాగే ఆత్మ కూడా శరీరంలో దాగి ఉంటుంది. ఓం అంటే ప్రణవనాదము. ఈ ఓం ధ్వని, ఓం ధ్యానము ద్వారా అది అనుభవానికి వస్తుంది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో కొన్ని విషయాలండి. ఓం అంటే ఏం లేదండి. ఓం శాంతి అంటే ఏంటి? నేను ఆత్మను, ఐఎమ్ ఏ సోల్, నా మూల స్వరూపము శాంతి. ఓం శాంతి అంటే నా స్వధర్మము శాంతి, శాంతి నాలోనే ఉన్నది, ఇదనమాట అనే స్మృతి. ఇది పరమాత్మ గురించి కాకుండా ఆత్మ గురించి. ఎందుకు ఆత్మ గురించి చెప్పాడు? ఆత్మతత్వం తెలియకుండా పరమాత్మ తెలియదు. మీరు ఎంతైనా తెలుసుకోండి పరమాత్మ గురించి, కానీ ఆత్మ యొక్క ఈ 3వ నేత్రం ద్వారానే పరమాత్మని గ్రహిస్తామని చెప్పి గీతలో మనం ఇప్పటికీ అనేక శ్లోకాలు చర్చించుకున్నాం. అర్థమైందండి. ఇది ఆత్మస్వరూప జ్ఞానము, సెల్ఫ్ రియలైజేషన్. సర్వ వేదాలు, తపస్సులు, బ్రహ్మచర్యము చివరకు తీసుకుని వెళ్ళేది ఆత్మాభిమాన స్థితిలోకి, సోల్ కాన్షియస్నెస్. ఇవన్నీ
దేహాభిమానాన్ని విడిచిపెట్టడానికి మార్గాలు. అర్థమైందండి? ఆఖరిగా ఒక 3-4 విషయాలు ఉన్నాయండి. ఒక 2-3 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఒకటి, వేదాల యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? చాలా శ్రద్ధగా వినండి, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను మీకు. వేదాల యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? గోల్ ఆఫ్ వేదాస్. వేదాలు అనంతమైనవి, వాటిలో ఎన్నో యజ్ఞాలు, ఉపాసనలు, కర్మలు ఉన్నాయి. కానీ వాటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశ్యము మనిషిని ఆ పరమ సత్యం వైపు నడిపించటమే. అంటే ఓం వైపు వెళ్ళాలన్నమాట. అంటే పరమాత్మ యొక్క సత్యం పరిచయాన్ని మనకి అర్థం చేయించడం అన్నమాట. ఆమనంతి అంటే పదే పదే చెప్పడము, అంటే వేదాల సారాంశము ఆ పరమాత్మ తత్వము. 2, 1 వేదాలు అన్నాడు, 2 తపస్సు, 3 బ్రహ్మచర్యం. ఈ 3 విషయాల మీద ఒక చిన్న కామెంటరీ. తపస్సుల ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ పెనెన్స్. మనము చేసే శారీరక మానసిక నియమాలు, ధ్యానము, ఉపవాసాలు ఇవన్నీ తపస్సు క్రిందికి వస్తాయి. ఇవన్నీ ఎందుకు చేస్తామో మనసును శుద్ధి చేసుకొని ఏకాగ్రతను సంపాదించి ఆ పరమ పదాన్ని అనుభూతి చెందడానికే. తపస్సు అనేది ఒక సాధనమైతే ఆ సాధనము ద్వారా చేరుకునే గమ్యము ఆ పరమ పదము, అంటే పరమాత్మ యొక్క పరిచయము. 3వది బ్రహ్మచర్యం. అంటే బ్రహ్మచర్య అనుష్ఠానం, ద ప్రాక్టీస్ ఆఫ్ బ్రహ్మచర్య. బ్రహ్మచర్యం అంటే కేవలము శారీరక నిగ్రహం మాత్రమే కాదు. బ్రహ్మణి చరతి ఇతి బ్రహ్మచారి అన్నాడు. చాలా జాగ్రత్త వినండి. బ్రహ్మణి చరతి ఇతి బ్రహ్మచారి. ఎల్లప్పుడూ బ్రహ్మ అంటే పరమాత్మ చింతనలో ఉండటమే నిజమైన బ్రహ్మచర్యము. ఆ పరమాత్మను పొందాలని తీవ్రమైన ఇచ్ఛ అంటే కోరిక ఉన్నవారే తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఈ మార్గములో ప్రయాణిస్తారు. తర్వాత ముగింపండి, కంక్లూషను. యమధర్మరాజు ఇంతటి గంభీరమైన రహస్యాన్ని ఓం అన్న ఒక్క ముక్కలో తేల్చి చెప్పాడు. ఓం అనేది ప్రతీక, ఇది కేవలం ఒక శబ్దము కాదు. అర్థమైంది? ఇది పరబ్రహ్మ స్వరూపము, ధ్యానానికి ఆధారము. మనస్సును అనంతమైన పరమాత్మతో అనుసంధానము చేయడానికే ఓం ఒక వంతెనలా పనిచేస్తుంది. ఏకత్వము, ప్రపంచంలోని వైవిధ్యమంతా ఈ ఓంకారములోని ఇమిడి ఉందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఓ నచికేత, నువ్వు అడిగిన ఈ పరమరహస్యము, వేదాలు వెతికే ఆ గమ్యము, యోగులు తపించే ఆ సత్యము మరేదో కాదు, అది ఓంకారమే. ఈ ఓంకారాన్ని ఉపాసించడం ద్వారానే నువ్వు ఆత్మతత్వాన్ని మరియు పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలవు అని ఈ విధముగా యమధర్మరాజు ఉపదేశించడం జరిగిందండి. ఇక్కడితో ఈ నా చర్చను ముగిస్తున్నానండి. తదుపరి ఎపిసోడ్లో ఒక గంభీరమైనటువంటి ఒక గీతా శ్లోకం, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.